ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హోంమంత్రి అనితతో పాటు మిగతా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. మాజీ మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, వై బాలనాగరెడ్డి, దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తాటిపత్రి చంద్రశేఖర్, ద్వారకానాథ్ రెడ్డి, రేగాం మత్స్యలింగం, అలాగే ఉసినే విరూపాక్ష, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణలో రైతు రుణమాఫీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతు రుణమాఫీకి ఆమోదం తెలిపింది కేబినెట్. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాల మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకే విడతలో పంట రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమన్నారు. ఇక రైతు భరోసా పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కమిటీ వచ్చే నెల 15వ తేదీలోపు నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. సత్తుపల్లి బ్లాక్ 3, కోయిగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసీ బ్లాక్లను వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం సరికాదన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం బల్లు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వ చర్యల ఫలితంగా విలువైన బొగ్గు బ్లాకులు సింగరేణి నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. సింగరేణిలో మిగతా బ్లాక్లను కూడా వేలం పద్ధతిలో కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు భట్టి. సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసీ డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. 4 బొగ్గు బ్లాకులను వేలంపాట మార్గం ద్వారా విక్రయించాలని నిర్ణయించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఒక ప్రభుత్వ సంస్థకు మన ప్రభుత్వాలు సహకరించకపోవటం విచారకరం. ఇది ఇలా ఉంటే వేలంపాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడున్న బొగ్గు బ్లాకులు దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాట్లో పాల్గొనకుండా చేసింది.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపుపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానన్న ఆయన సంస్థకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకుని సింగరేణి అభివృద్ధికి పాటుపడతానన్నారు కిషన్ రెడ్డి. అన్ని పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయో వాటికంటే సింగరేణి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం తీసుకొని సింగరేణిని అజమాయిషీ చేసి అనేక రకాలుగా నష్టం కలిగించేటువంటి చర్యల్లో ప్రొడక్షన్ కూడా తగ్గింది కంపేర్ టు అదర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. కాబట్టి రానున్న రోజుల్లో సింగరేణి మరింత పటిష్టంగా చేయాలి. తప్పకుండా నేను ఈరోజు తెలంగాణ బిడ్డగా ఈరోజు సింగరేణిని పటిష్టం చేస్తాము, కార్మికులకు న్యాయం చేస్తామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ బొగ్గు గనుల వేలంపై రేవంత్ రెడ్డి మాట మార్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. అబద్ధపు మాటలు చెబుతూ కాలం గడుపుతున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. హోటల్లో బొకేలు ఇచ్చుకుంటూ భట్టి కిషన్ రెడ్డి లెటర్ ఇచ్చినట్లు దొంగ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కుల్ని కాంగ్రెస్ దారదత్తం చేస్తోందన్నారు. మీ వర్ణనలు మీ కన్నీళ్ళు కావు, మీ ముసలి కన్నీళ్ళు కావు. కావాల్సింది తెలంగాణ ప్రజలకి, సింగరేణి కార్మికులకి స్పష్టమైన నిర్ణయం చెప్పండి. ఇవాళ వెస్టిన్ హోటల్లో కూర్చొని మీరు ఇద్దరు కలిసి శ్రావణి బ్లాక్ను వేలంపాట నుంచి తీసినరా లేదా, ఇది స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రజలకి. దొంగ నాటకాలు వద్దు. ప్రజలకు అర్థం కాని భాష మాట్లాడి తికమక చేసి గందరగోళం చేస్తామన్న ప్రయత్నం వద్దు. ఏ పార్టీ అయినా సంపూర్ణ విజయం సాధించాలంటే నూతన నాయకత్వం, కొత్త కార్యక్రమాలతోనే సాధ్యమన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. పార్టీలో పాత కొత్త నాయకులలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదన్నారు. పార్టీ అంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడం కాదని అభిప్రాయపడ్డారు ఈటెల. కార్యకర్తలు లేకుండా పార్టీ లేదని, కార్యకర్తలు ఇంటికి పునాదిరాళ్ల లాంటి వారని చెప్పారు. పార్టీకి పునాది రాళ్ళు ఎప్పుడు కనపడవు బయటికి. పునాది రాళ్ళు భూమిలోనే ఉండి ఎట్లా ఇంటిని మోస్తుందో ఇలా కార్యకర్తలు కింది స్థాయి కార్యకర్తలు కనపడకపోవచ్చు, వాళ్ళ గుర్తింపు లేకపోవచ్చు. వాళ్ళు లేకుండా పార్టీ లేదనేటువంటి సోయి నాయకులకు ఉంటుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పాతగున్న నాయకులు కావచ్చు, కొత్తగున్న నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి అనేక సంస్కరణలు చేస్తున్నట్టు పోచారం చెప్పడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్. రేవంత్ రాష్ట్రానికి చేసిన ద్రోహం తెలిసి కూడా పార్టీ మారారని ఫైర్ అయ్యారు. పోచారానికి వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్గా కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. వృద్ధాప్యంలో పార్టీ ఎందుకు మారారని ప్రశ్నించారు బాజిరెడ్డి గోవర్ధన్. గౌరవం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు ఆయన. నేను ఇప్పటికి చెప్తున్నా మీకు అందరికి కూడా, మీ కుటుంబానికి చెప్తున్నా, నీకేం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? నీకు మంత్రి పదవి ఇచ్చిండు, సెకండ్ టైం స్పీకర్ ఇచ్చిండు. నీ కొడుకు డీసీసీబీ ఉమ్మడి జిల్లాలో చైర్మన్ చేసిండు. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? హాయిగా కృష్ణారామనుకుంటూ ఇలా ఉండొచ్చు కదా, మనమరాలతో ఆడుకుంటూ. అలా కాకుండా ఇంకా రాజకీయాలు చేస్తావా? ఏం మెసేజ్ ఇస్తున్నాను యువకులకు, భావితరాలకు? నీట్ పేపర్ లీక్లు, అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది. గాంధీ భవన్ నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆడుకుంటోందని మండిపడ్డారు. నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని, దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజ్ అయ్యి 1500 మంది స్టూడెంట్స్కి మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనే ఒక విషయం బయటికి వచ్చిందంటే చాలా స్పష్టంగా శాంటిటీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఎగ్జామ్ దెబ్బతిన్నదని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేయాలి, మళ్ళీ పరీక్షని నిర్వహించాలి, దానితో పాటు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, దానితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏదైతే ఏజెన్సీ ఉందో ఎన్టీఏని తక్షణమే రద్దు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమార్తో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్ క్యాంటీన్లను తలదన్నేలా మహిళా శక్తి క్యాంటీన్లు పనిచేస్తాయని మంత్రి చెప్పారు. హాస్పిటల్స్, బస్టాండ్స్ లాంటి రద్దీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్యాంటీన్లు మరిన్ని ప్రారంభమవుతాయని తెలిపారు సీతక్క. మహిళలు ఇళ్లలో ఉండి ఉపాధి లేదని బాధపడాల్సిన అవసరం లేదని, మనసుంటే మార్గం ఉంటుందని అన్నారు. ప్రతి మహిళ ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు మంత్రి. మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు, రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి, నిరాశకు గురవుతుంటారు. మనసుంటే మార్గం అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి ఇంకొక 15-20 రోజులలో. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. గడిచిన 5 ఏళ్లలో కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను పరిష్కరించామన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తొక్కి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, మా పిల్లలకి ఫీజనో, మా అమ్మాయికి పిల్లనో, లేకపోతే మా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, మాకేనా ఆర్థిక సాయం చేయిందంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 5,000 అడిగితే 5,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎవరు ఏ పని అడిగినా, ఎవరు ఏ రోడ్డు అడిగినా మాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పంటే నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన రామ్మోహన్కి పెద్దగా పనిచేయాల్సిన అవసరం మనం కనిపించడం. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య వర్గపోరు రాజుకుంది. జీలుగుమిల్లి మండలంలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జీలుగుమిల్లి సెంటర్లో టీడీపీ ఫ్లెక్సీలు తొలగించేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. అక్కడే జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తిరుపతి జిల్లాలో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ కనబడితే అక్కడ వాలిపోయి కబ్జా చేస్తున్నారు. చంద్రగిరి మండలం రామరెడ్డిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్లు 413, 414లో ఉన్న ప్రభుత్వ భూమిపై టీడీపీ నాయకుల కన్నుబడింది. ఆక్రమించిన భూమిని చదును చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. అక్రమ కట్టడాలను అడ్డుకున్న మహిళలపై దౌర్జన్యానికి దిగారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గోపాలపురంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఈ ఘటనతో ఉద్రిక్తత తలెత్తింది. విగ్రహాన్ని పగలగొట్టడం దారుణమంటూ మండిపడ్డ వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాలిబ్ను ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారాయన. దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన వారు మంచి పరిపాలన అందించాలి తప్ప దాడులు చేయడం పిరికి పందల చర్యని విమర్శించారు. పమిడిపాడు, యలమంద గ్రామాల్లోనూ కొందరు టీడీపీ, జనసేన నేతలు తమ పార్టీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దాడులు మంచి పద్ధతి కాదని హితవు పలికారు. గాలిబ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శిలాఫలకాలను ధ్వంసం చేయటం, మనుషుల మీద దాడులు చేయటం, కొట్టడం, ఇలాంటి సంస్కృతికి ఈరోజు తెరలేపే కార్యక్రమం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు నర్సరావుపేట నియోజకవర్గంలో కూడా ఈ విధంగా అటు మౌడిపాడు గ్రామంలో కానీ, ఇటు యలమంద మౌడిపాడు గ్రామంలో ట్రాక్టర్ తగలబెట్టడం తీవ్ర బాధాకరమైన అంశాలు.
వైఎస్ఆర్సీపీ నాయకులపై టీడీపీ శ్రేణులు దాడులు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ బాషాను పరామర్శించారు. ఆయన ఇంటిపై ఇటీవల టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు రమేష్ కుమార్ రెడ్డి. వైసీపీ కౌన్సిలర్లు ముఖ్యమైన నాయకులపైన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు దాడులు చేయడం, ఇళ్ల మీదకి వచ్చి మోటార్ సైకిల్ బాలగొట్టడం, మరి కత్తులతో దాడులు చేయడం, తలలు బాలగొట్టడం, పొడచడము, ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దారుణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల దాడులతో నష్టపోయిన బాధితులను మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. కార్యకర్తల ఇంటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి అరాచకాలు చూడలేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు అరాచకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆదాల ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు. జాతీయ వార్తలకు వెళ్దాం. ప్రపంచవ్యాప్తంగా యోగాకి ఆదరణ పెరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. శ్రీనగర్లో స్థానికులతో కలిసి ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ప్రపంచంలో యోగా చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని స్పష్టం చేశారు. జర్మనీలో 1.5 కోటి మంది నిత్యం యోగా చేస్తున్నారని వెల్లడించారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు, ఆరోగ్యవంతమైన మార్పులు సంభవిస్తాయని తెలిపారు. నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. నీట్ రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేసింది. లక్నోలో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థి నేతలతో లక్నోలో నిరసనకు దిగారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రం ఆడుకుంటోందని మండిపడ్డారు. నెట్ రద్దు చేసిన కేంద్రం నీట్ను ఎందుకు రద్దు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నీట్ అవకతవకలపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దోషులను శిక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు కళ్లకురుచి కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 47 మంది కన్నుమూశారు. ఆసుపత్రిలో 118 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. కల్తీసారా ప్రభావంతో కిడ్నీలు, ఇతర అవయవాలు విఫలం అవుతూ ఉండడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. విలిపురం, సేలం, తిరుచి, తిరుమలై జిల్లాలోని వైద్య కళాశాలల వైద్యులను తరలించి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. బెయిల్ ఆర్డర్పై స్టే పొడిగించింది. ప్రస్తుతానికి తిహార్ జైల్లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ఈడీ పిటిషన్పై హైకోర్టు వచ్చే వారం ఆర్డర్ జారీ చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్కు గురువారం సాయంత్రం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. 1,00,000 వ్యక్తిగత బాండ్ సమర్పించిన తర్వాత ఆయన్ను విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పును ఈడీ సవాల్ చేయగా బెయిల్ ఆర్డర్పై స్టే విధించింది ఢిల్లీ హైకోర్టు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్లో పెట్టింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సిబిఐ కేసులో జూలై 7 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ పొడిగించింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్గా కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. అనంతరం కవిత కస్టడీ పిటిషన్ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. షిమ్లా జిల్లా జుబ్బల్ సమీపంలోని చోరీకెంచి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 4 మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 269 పాయింట్ల నష్టంతో 77,209 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 65 పాయింట్ల నష్టంతో 23,501 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టర్ సూచీలో టెక్ సూచీలు 1.01%, సర్వీస్ సూచీలు 0.74%, టెలికమ్యూనికేషన్స్ 1.4% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఆల్ట్రాసిమ్కో 2.42%, అదానీ ఎంటర్టైన్మెంట్ 2.04%, L&T 1.96% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో భారతీ ఎయిర్టెల్ 1.64%, హిందాల్కు 1.11%, శ్రీరామ్ ఫైనాన్స్ 0.80% లాభపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ మోత మోగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర ఒక్కసారిగా పెరిగాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹750 పెరిగి 67,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹810 పెరిగింది. 73,250 తాకింది. వెండి కేజీకి 1400 చొప్పున పెరిగి 98,500కు చేరుకుంది. రష్యాకు చెందిన ప్రముఖ యాంటీవైరస్ సాఫ్ట్వేర్పై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై తన పాపులర్ యాంటీవైరస్ ఉత్పత్తులను తమ దేశంలో అందించకుండా అమెరికా వాణిజ్య శాఖ నిషేధం విధించింది. సున్నితమైన అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి కాస్పర్స్కై ల్యాబ్ వంటి రష్యన్ కంపెనీలు వినియోగించుకునే సామర్థ్యం, ఉద్దేశం తమకున్నాయని రష్యా పదే నిరూపించిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి గిన్నా రెమండో తెలిపారు. కాస్పర్స్కై యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అమ్మకాలను నిషేధించడంతో పాటు ఈ సంస్థతో సంబంధం ఉన్న 3 సంస్థలను జాతీయ భద్రతా ఆందోళనగా భావించే కంపెనీల జాబితాలో అమెరికా వాణిజ్య శాఖ చేర్చింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.